హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్. ఎక్కువగా ఎగ్జామ్స్లో స్కోర్ చేసే అవకాశం కేవలం కరెంట్ అఫైర్స్కి మాత్రమే ఉంటుంది. కరెంట్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకనామీ, ఈ 3 సబ్జెక్టులకు వెళ్ళి కరెంట్ టాపిక్ ఇస్తుండు, అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. కాబట్టి అప్డేట్గా ఉండాలి. ఏదైనా లింకు టాపిక్ నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మనం ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్కు క్లిక్ చేయండి. ఏదైనా వీడియో వచ్చినా కూడా వెంటనే మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను స్టార్ట్ చేయబోతున్నది కరెంట్ అఫైర్స్ జనవరి 2024 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూస్లో ఏమొచ్చిందంటే, పశ్చిమ బెంగాల్లో సీఎం ఎవరున్నారు? మమతా బెనర్జీ గారు ఉన్నారు. మమతా బెనర్జీ ఏమున్నది, మన రాష్ట్రానికి బంగ్లాగా మార్చాలి అని డిమాండ్ చేసింది. అంటే పశ్చిమ బెంగాల్ను బంగ్లాగా మార్చాలి అన్నది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చెప్పుకోవడానికి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూర్చోబెడతారు కదా, ABCD అట్లా. పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, W వస్తుంది. కాబట్టి వెనకబడిపోతున్నాం అన్నట్టు బంగ్లాగా మార్చితే B వస్తుంది. ఆల్ఫాబెటిక్ ముందు కూర్చొని ఏదైనా సమస్యలను చెప్పుకోవడానికి వాళ్ళకు సులభంగా అవుతుందని బంగ్లాగా మార్చాలని చెప్పింది. కాబట్టి మనం దీన్ని బేసిక్ స్ట్రక్చర్ చూడాలి. ఏముంది? రాజ్యాంగంలోని 1వ భాగం ఆర్టికల్ 1 నుంచి 4 వరకు 4 ఆర్టికల్స్ ఉంటాయి. అందులోని ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చెప్తుంది. ఒక రాష్ట్రాన్ని 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించడం, చిన్న రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. 3వది, రాష్ట్రాల యొక్క సరిహద్దును మార్చడం, రాష్ట్రాల పేర్లు మార్చడం. అంటే ఇవి మొత్తం దేని కిందికి వస్తాయి? ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. ఒక్క నిమిషం చూడండి. ఇది రావట్లేదు. ఓకే, ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. ఇప్పుడు ఆర్టికల్ 3 ఏమంటుంది? నూతన రాష్ట్రాలు ఏర్పాటు, ఏదైనా రాష్ట్రం యొక్క పేరు మార్చడం, రాష్ట్రం యొక్క సరిహద్దును మార్చడం, రాష్ట్రం యొక్క భూభాగాలను మార్చడం, 2 రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రాలుగా మార్చడం, పెద్ద రాష్ట్రాలను 2 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయటం. ఇది 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఖమ్మంలోని 7 మండలాలు ఏపీకి ఇవ్వడం జరిగింది. ఒడిస్సాను ఒడిషాగా మార్చడం, కేరళను కేరళం మార్చడం. ఇటీవల పశ్చిమ బెంగాల్ను కూడా బంగ్లాగా మార్చాలని డిమాండ్ న్యూస్లోకి వచ్చింది. కాబట్టి బేసిక్ ఏముంది పాలిటీలా? ఆర్టికల్ 1 రాజ్యాంగంలోని పార్ట్ 1లోని 1 నుంచి 4th ఆర్టికల్ వరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి తెలుపుతుంది. పర్టికులర్లీ ఆర్టికల్ 3 గురించి చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బిల్కిస్ బానో కేసులో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో PDF పంపిస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్కిస్ బానో కేసులో రాజ్యాంగంలోని భాగం
5వ భాగం ఆర్టికల్ 72 ఏం చెప్తుందంటే రాష్ట్రపతికి సంబంధించిన న్యాయ అధికారాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 72 ఏం చెప్తుంది? రాష్ట్రపతి యొక్క న్యాయ అధికారాలను చెప్తుంది. 6వ భాగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 161 గవర్నర్కి సంబంధించిన న్యాయ అధికారాలను చెప్తుంది. కాబట్టి ఆర్టికల్ 72 ఏం చెప్తుంది? పార్డాన్ రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాలు ఏముండయి? ఐదు అధికారాలు ఉండయి. ఒకటి పార్డాన్, రెండోది కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్. 5 ఉండయి. పార్డాన్ అంటే క్షమాభిక్ష అధికారం, అంటే ఉరిశిక్ష ఉంటే క్షమాభిక్ష చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. కమ్యూటేషన్ అంటే ఉరిశిక్షను చిన్న శిక్షగా మార్చడం. రెమిషన్ శిక్ష యొక్క కాలాన్ని తగ్గించడం. రెస్పైట్ పెద్ద శిక్షను సాధారణ శిక్షగా మార్చడం. రిప్రైవ్ పనిష్మెంట్ని వాయిదా వేయడం. ఇది ఆర్టికల్ 72లో ఉంటుంది. ఆర్టికల్ 161లో ఏముంటుంది? 6వ భాగం అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగం చెప్తే 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రాష్ట్రపతికి గవర్నర్కి సేమ్ అధికారాలు ఉంటాయి, కానీ క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇటీవల వార్తల్లోకి వచ్చింది, మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయలేరు. అంటే ఇప్పుడు మంత్రి తమిళనాడులోని ఎక్కడ అది, ఇప్పుడు స్టాటిక్స్ దాని యొక్క బేసిక్ చూద్దాం. ఇప్పుడు ఏమంటారు, తమిళనాడు గవర్నర్ ఎవరు? ఆర్ఎన్ రవి. ఇంకోటి సీఎం ఎవరు? స్టాలిన్. అయితే మంత్రిమండలిలోని తీసేసే అధికారం గవర్నర్కి లేదు. ఏది చెప్తుంది? ఆర్టికల్ 163 రాష్ట్ర మంత్రిమండలికి గురించి చెప్తుంది. 6వ భాగం 163 క్లాస్ 3 రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించే అధికారం గవర్నర్కి ఉంటుంది, ముఖ్యమంత్రి సిఫారసు మేరకు. కాబట్టి ఇటీవల ఏమైందంటే ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ ఏం చేశాడు? మంత్రిమండలిలోకి ఒక మంత్రిని తొలగించడం జరిగింది. అలా చేయకూడదు. ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 166 క్లాస్ 3 రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించే అధికారం గవర్నర్కి ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు. 6వ భాగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 52 నుంచి 151 వరకు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? అయితే కేంద్ర ప్రభుత్వం 74 ఏం చెప్తుంది? కేంద్ర మంత్రిమండలి గురించి చెప్తుంది. ఆర్టికల్ 74 కేంద్ర మంత్రిమండలి గురించి చెప్తుంది. ఆర్టికల్ 77 క్లాస్ 3 పిఎం సిఫారసు మేరకు మంత్రుల శాఖలను కేటాయించే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. ఇక్కడ కేంద్రంలోనూ ప్రధానమంత్రికి అధికారాలు ఉంటాయి, ఇక్కడ రాష్ట్రంలోనూ సీఎంకి అధికారాలు ఉంటాయి. ఈ సిఫారసు మేరకు గవర్నర్కి అధికారాలు ఉంటాయి. అంటే సపోజ్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్కి అధికారాలు ఉంటాయి. ఇక్కడ కేంద్రంలో అయితే ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ కేంద్రానికి అయితే 77 క్లాస్ 3, రాష్ట్రానికైతే 166 క్లాస్ 3. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం ఏంటంటే, వార్తల్లోకి వచ్చిన విషయం ఏంటంటే, హిట్ అండ్ రన్ కేసులో బాధితులకు చెల్లించే పరిహారాన్ని పెంచడం కేంద్రానికి సుప్రీంకోర్టు సూచననిచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ పాత కేసు ఇది బ్రిటిష్ వారు తీసుకొచ్చిండ్రు. ఐపీసీ సెక్షన్ 304A ఇదేమన్నా యాక్సిడెంట్ అయినా, డెత్ ఎవరైనా చనిపోయినా, నెగ్లిజెన్స్ వల్ల ఏమన్నా యాక్సిడెంట్ అయినా
వారికి 5 సంవత్సరాలు పనిష్మెంట్ ఉండేది. ఎప్పుడు బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు తెచ్చిన ఐపీసీ సెక్షన్ 304 కేస్. ఇది 5 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ పనిష్మెంట్ ఉండేది నెగ్లిజెన్స్ వల్ల, యాక్సిడెంట్ వల్ల. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? బిఎన్ఎస్ భారత న్యాయ సంయుత బిఎన్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 1, సెక్షన్ 106 క్లాస్ 2 10 years పనిష్మెంట్ 7 lakhs ఫైన్. ఇంకా అమలు కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం, శిశువు లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోమేనంట. శిశువు లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోమే. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పింది? ప్రజల్లో అవగాహన కల్పించడానికి శిశువు లింగాన్ని నిర్ధారించే పురుషుడి క్రోమోజోమే అని ఢిల్లీ హైకోర్టు ప్రజల అవగాహన కల్పించడానికి చెప్పింది. మహిళల్లోని XX, పురుషుల్లోని XY క్రోమోజోమ్ల వల్ల పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుంది అని జస్టిస్ స్వర్ణకాంత్ తెలిపారు. ఎవరు తెలిపారు? జస్టిస్ స్వర్ణకాంత్, ఢిల్లీ హైకోర్టు. శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటు అయ్యే కారణమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం, ప్రభుత్వ మహిళల ఉద్యోగాలు, పెన్షన్ కోసం పిల్లలను నామినేట్ చేయొచ్చు. విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులైన కోర్టు పెండింగ్లో ఉన్నట్లయితే సారీ ఫ్రెండ్స్ చిన్న డిస్టర్బెన్స్. ఓకేనా? ఈరోజుకి ఇవాల్టి క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.